దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అను మారు పేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసుకొని పోయెను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకొని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకొనుటను గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులగు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోని వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలివారి ఎందైనను నెరసిన వెండ్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.
యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక.